హాయ్ అండి, నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు బీరకాయతోటి రొటీన్గా చేసే కర్రీలా కాకుండా మసాలా వేసి చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా టమాటా వేసో లేదా ఫ్రై చేస్తాం కదా, అలా కాకుండా ఈ మసాలా వేసి చూడండి, కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇది బీరకాయ కర్రీ అని కూడా ఎవరు అనుకోరు, అంత టేస్ట్ ఉంటుంది. మరి ఆ టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం బీరకాయ తీసుకున్నాను, పీల్ ఆఫ్ చేయాలి. అలాగే టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా నీట్గా పీసెస్ లాగా కట్ చేయాలి. బీరకాయ అనేది కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోండి. కూర మగ్గేసరికి పీసులు అనేవి చాలా బాగుంటాయి. అదే చిన్నగా కట్ చేసుకుంటే అంత స్మాష్ అయిపోతుంది, అంత బాగుండదు. కాబట్టి సైజ్ అనేది కొంచెం మీడియం కట్ చేసుకోండి. పాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసాను. అవి వేడయ్యాక పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి చక్కగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. అది కూడా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు కూడా వేయాలి. బీరకాయ ముక్క సైజు చూసారు కదా, ఆ మాత్రం సైజు అనేది ఉండాలి. అవి కూడా వేసి ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నప్పుడు మన సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ వేయాలండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా వేసి కలిపేసి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు దీనికోసం మెయిన్ మసాలా ఏదో చూద్దాం రండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సిమ్లో పెట్టి వేయించాలి. కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయాలండి. నా దగ్గర గ్రేట్ చేసింది ఉంది కాబట్టి నేను అది స్టవ్ ఆఫ్ చేసేసి వేసాను. అలా వేయడం వల్ల మసాలా అనేది మాడకుండా ఉంటుంది. మసాలా అనేది మిక్సీ పట్టాలి. వెల్లుల్లి కూడా ఉంటే వేసుకొని మిక్సీ పట్టాలండి. నా దగ్గర లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కర్రీ చూడండి ఎలా ఉందో. ఈ టైంలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేయాలి. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ సూపర్ టేస్టీ తోటి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అంతే అండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచితే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.